పెంచిన రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఫీజులను ఉపసంహరించుకోవాలని రవాణా శాఖను డిమాండ్ చేసింది ఆటో యూనియన్ జేఏసీ. లేదంటే ఈ నెల 17 తర్వాత ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. రవాణా శాఖ తీరుతో తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు ఆటో డ్రైవర్లు. ఈ నెల 6 నుంచి మోటార్ వాహనాలకు సంబంధించిన రూల్స్ మార్చేసింది రవాణా శాఖ. రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఫీజులను పెంచింది. సింగిల్ క్లాస్ ఆఫ్ వెహికల్ కు గతంలో 400 రూపాయల ఫీజు ఉండేది. ఇప్పుడది 850కి పెరిగింది. డబుల్ సిఓవికి ప్రస్తుతం 1150 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి గతంలో సుమారు 510 రూపాయలు ఫీజు ఉండేది. 3COVకి 1450 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఫీజు డబుల్ చేయడంపై మండిపడుతున్నారు ఆటో వర్కర్స్ యూనియన్ నేతలు. భారతదేశ చరిత్రలోనే సెంట్రల్ గవర్నమెంట్ గడ్కరీ గారు ఈరోజు విపరీతమైన ఛార్జీలు పెంచిండ్రు. 30 రూపాయల లర్నింగ్ లైసెన్స్ ఫీజును 250 రూపాయలకు, 50 రూపాయల టీఆర్ దాన్ని 1000 రూపాయలకు, అదేవిధంగా హైపాతికేషన్ 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉంటే 1500 రూపాయలు, ఇట్లా విపరీతంగా అడ్డగోలుగా వందల వేల రెట్లు ఈరోజు ఛార్జీలు పెంచిండ్రు. ఇట్లా ఒక్కరోజు లైసెన్స్ రెన్యువల్ లేట్ అయినా కూడా 1000 రూపాయలు ఫైన్ వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనకు కూడా మేము వెనుకాడబోము. 18వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. లైట్ మోటార్ వాహనానికి 3 వీలర్ కు గతంలో 260 రూపాయల ఫీజు ఉండేది. ఇప్పుడు 660 రూపాయలకు పెంచింది రవాణా శాఖ. లేట్ ఫీజు కింద రోజుకు 50 రూపాయలు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫీజు చెల్లించకుండా ఆలస్యం చేసినన్ని రోజులు రోజుకి 50 రూపాయల చొప్పున పెనాల్టీ కట్టాల్సిందే. దీంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటున్నారు డ్రైవర్లు. ఈ నెల 6వ తారీఖు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల వాహనాలపై భారీగా ఫీజులు పెంచడం జరిగింది. ఈ పెంచడం వలన భారీ ఎత్తున ఆటో డ్రైవర్లకు భారం పడనుంది. ఈ భారాన్ని మోయలేమని చెప్పి ఇప్పటికే గిరాకు లేక అల్లాడుతున్న డ్రైవర్లకు ఇది పెనుభారంగా భావిస్తున్నాము. వెంటనే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానా నింపుకోవడం కోసమే వాహనాల దారులపై భారీ ఎత్తున పెంచడం జరిగింది. వారు విరమించుకోవాలని చెప్పి ఆటో సంఘాల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పెంచిన ఛార్జీలను సవరించాలని ఆటో యూనియన్ జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే ఈ నెల 17 తర్వాత ఆందోళనలకు దిగుతామన్నారు యూనియన్ నేతలు.